వికారాబాద్ జిల్లా పరిగి మండలం గట్సింగాపూర్ గ్రామంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ సంబరాల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారని అన్నారు. రైతులకు బ్యాంకుల్లో అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టినా వెంటనే సంబంధిత అధికారులకు సంప్రదించాలని తెలిపారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం ఖాయమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టారని, విడతల వారీగా అన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకొని వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు రెస్పాన్సిబుల్ మనం వాళ్ళకి అందుబాటు చేసాము సొల్యూషన్. ఎక్కడైతే రిక్వెస్ట్కి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటో తెచ్చుకోవచ్చు. మన డిఏఓ గారు కూడా ఇందులో చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి కూడా. సో ఇప్పుడు మనము సార్ చెప్పినట్టు phase 3 స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఎంతమంది రైతులు బెనిఫిట్ అవ్వాలనే మన స్కీమ్. రైతుకి ఎంత సపోర్ట్ చేయగలిగితే మనం వాళ్ళ ఇన్కమ్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంప్రూవింగ్ ఇన్కమ్స్ ఆఫ్ ఫార్మర్స్, రైతుల యొక్క ఆదాయం పెంచడమే ఏ ప్రభుత్వానికైనా ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మేము ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మీకు కూడా మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసి ఉండొచ్చు. సో వాటిని మా దృష్టికి తీసుకొస్తే మేము వాటిని కూడా అడ్రస్ చేసి నెక్స్ట్ ఫేజ్ లో అవి కూడా లేకుండా ప్రయత్నిస్తాము. ఈ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు కూడా. ఏలాగో ఈరోజు 15 ఆగస్ట్ అయితే మనందరికీ ఒక కళ. సో అలాగా చూస్తే ఈ రోజు 2 లక్షల వరకు ఉన్న రుణం ఉండే మన రైతులు, అది కూడా మాఫీ అవుతుంది. దాంతో కూడా స్వతంత్రత పొందుతున్నాము. దానికి అయితే ఇంకా మంచిది. ఇప్పటి వరకు మన జిల్లాకి చూస్తే ఆల్మోస్ట్ 900 కోట్ల వరకు మన గవర్నమెంట్ రైతుల 905 crores 905 టోటల్ మాఫీ అయినాయి. సో దాంట్లో కూడా 12/12/2018 నుంచి డిసెంబర్ 12 నుంచి 9 డిసెంబర్ వరకు ఉన్న 2 లక్షల లోపల ఉన్న రుణం వాళ్ళకి మాఫీ చేపడుతుంది. నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రాను, అంటే నా తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. కానీ రైతులు అంటే మన అందరికీ తిని పెట్టేది. మేము ఏదో తింటున్నాము, బతుకుతున్నాము మీ వల్ల, రైతుల వల్ల. అనగా నేను అయితే చదువు ప్రకారం ఇంజనీర్ అయిపోయాను. నేను ఎంత కష్టపడినా కూడా ఒక పంట పండలేదు. కానీ మీ దయ వల్లనే, మీ కృషి వల్లనే మనము అందరూ బతకగలుగుతున్నాము, తినగలుగుతున్నాము. ఆ ఔచిత్యంతో, ఆ సందర్భంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ముందు పెట్టింది. బికాస్ రైతులు నేచర్ చూస్తే, ప్రకృతి చూస్తే కూడా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు పంట నష్టం అవుతుంది, ఇది అవుతుంది, రైతులకు రుణం పోతూ ఉంటుంది. ఎప్పుడు గవర్నమెంట్ పెద్ద వాళ్ళకి లోన్ ఎలాగో మాఫీ చేస్తాయి. కింద ఉండేది సొసైటీలో, సమాజంలో కింద ఉండేది అంత రిస్క్ భరించేది. ప్రకృతితోటి కొట్లాడి మన అందరి కోసం ఉత్పత్తి చేసేది మన రైతుల్ని. ఆ వచితంతో గవర్నమెంట్ ప్రభుత్వం ఈ స్కీమ్ ముందు పెట్టింది. చాలా సంతోషం. మీకు కూడా ఆఫీషియల్గా కూడా ఒక కలెక్టర్గా కూడా, జిల్లా కలెక్టర్గా, పాలనా అధికారిగా నేను బాధ్యతలు నిర్వహిస్తూ ఈ స్కీమ్ నా పీరియడ్లో రావడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషం. డిఓ గారు చెప్పిన ప్రకారం చాలా కొన్ని సమస్యలు కావచ్చు. ఎందుకంటే బికాస్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తం డేటా ఎట్లా తీసుకోవడం జరిగింది, మా అధికారులు ఎవరు రైతుల దగ్గర పోలేదు. ఆ కట్ ఆఫ్ డేట్ మధ్యలో
ఎవరెవరి తల మీద ఏమైనా రుణం ఉంటే డైరెక్ట్ గా బ్యాంక్స్ నుండి డేటా తీసుకోవడం జరిగింది. ఎవరి దగ్గర ఇంటి దగ్గర కూడా పోలేదు. మనము డైరెక్ట్ గా డేటా తీసుకుని వారు 2 లక్షల లోపల ఉంటే మాఫీ డైరెక్ట్ గా చేయడం జరిగింది. మాఫీతో పాటు ముఖ్యంగా ఏంటి అంటే మీరు అందరూ మళ్ళీ బ్యాంక్స్ కి పోయి మీ హక్కుని తెచ్చుకోవాలి. అంటే మీరు మళ్ళీ లోన్స్ రెన్యూ చేయాలి. దాంట్లో కూడా మీకు ఏమైనా కష్టాలు ఉంటే బ్యాంకర్స్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మా దగ్గరికి రావాలి. ఇంకొకటి కొన్ని సార్లు మీరు ప్రైవేట్ గా కూడా లోన్ తీసుకుని ఉంటారు. ఆ లోన్ కి వచ్చిన అమౌంట్ కి వాళ్ళు అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అలాగా వాళ్ళు మీకు ఇబ్బంది పెడితే మళ్ళీ మా దగ్గర రండి. మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మన రైతు వేదిక, ఈ రైతు వేదిక ఉంటుంది, మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటారు, ఎంఆర్ ఆఫీస్. మీకు దక్కిన ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోయి మీరు చెప్పండి, మాకు లోన్ మాఫీ నాది 2 లక్షల లోపల ఉంది కానీ ఇస్తలేదు, రావట్లేదు, అలాగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కలెక్టరేట్ చేయండి. ఎక్కడైనా ఆఫీస్ మీకు అందుబాటులో ఉంటే ఆ ఆఫీస్కి మీరు రావాల్సిందేగా. గవర్నమెంట్ చిత్తశుద్ధి ఏముంది అంటే ఎవరైనా రైతు బిడ్డ మీద 2 లక్షల లోపల రుణం ఉంటే అది క్లియర్ చేయడం గవర్నమెంట్ బాధ్యత తీసుకునింది. కాబట్టి ఈరోజు దాంట్లో వాళ్ళకి చిన్న ఉద్దేశంతో చిన్న కూడా తెలియజేస్తూ, ఇది కాకుండా మనకు మీకు అందరికి తెలుసు, మనం రైతు భరోసా కింద కూడా తొందరలోనే 7,500 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఒక ఫసల్కి ఇవ్వబోతున్నాం. అంటే 15,000 రూపాయలు మనము ఒక పంటకు ఒక ఏడాదికి ఇవ్వబోతున్నాం. తొందరలోనే దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా గత ప్రభుత్వం ఎట్లయితే ఇస్తుందో మనం అట్లా ఆల్రెడీ ఒక ఫసల్కి ఇచ్చేసాం. దగ్గర 7,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఆల్రెడీ 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా మనము ఆల్రెడీ రైతు బీమా కింద, రైతు భరోసా కింద ఆల్రెడీ మనం డబ్బులు ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మన జిల్లా వరకు వచ్చేస్తే 905 కోట్ల రూపాయలు గతంలో చరిత్రలో ఎక్కడ కూడా మనకు 905 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా మనకు మాఫ్ కాలేదు. ముఖ్యమంత్రి గారు 15 ఆగస్టు అని చెప్పి 15 ఆగస్టు కంటే ఒక నెల రోజుల ముందే మాట ఇస్తే మాట తప్పని ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు. నెల రోజుల ముందే ప్రాసెస్ స్టార్ట్ చేసిండు. 15 ఆగస్టు ఈ రోజుకు పూర్తి చేసేసిండు. ఈ రోజు మీకు ఇంకా కొద్దిసేపు అయితే అందరి అకౌంట్లలో కూడా పడతాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ లోనే అనౌన్స్ చేయబోతున్నాడు కాబట్టి దాన్ని రిలీజ్ చేసి ఈరోజు సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా కొద్దిసేపు అయితే అందరికి కూడా మెసేజ్ కూడా రాబోతున్నాయనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మొదటిసారి మనకు రుణమాఫీ జరిగినప్పుడు 91 కోట్ల రూపాయలు మనకు వచ్చినాయి. 91 కోట్ల 28 లక్షల రూపాయలు మన పరిగి నియోజకవర్గం గురించి చెప్తున్నాం. మొదటిసారి మనకు ఫస్ట్ ఫేజ్ లోపల 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరిగినప్పుడు 91.28 లక్షలు మన నియోజకవర్గానికి మాఫీ అయ్యాయి. అంటే ఒక్కొక్క మండలాన్ని చూసుకుంటే కూడా దగ్గర 20 కోట్ల వరకు 15 కోట్ల వరకు మనకు ఆల్రెడీ అప్పుడే మనకు శాంక్షన్ అయిపోయింది. మళ్ళీ అది కాకుండా రెండోసారి తీసుకుంటే 81 కోట్ల 89 లక్షలు, అంటే దగ్గర 82 కోట్ల రూపాయలు రెండోసారి రుణమాఫీ అయింది. ఈ రోజు మూడోసారి 63 లక్షల 83 కోట్ల 84 లక్షలు, 63 కోట్ల 84 లక్షలు, మొత్తం 237 కోట్లు. 200 అందరు అనాలి మీరు ఎన్ని కోట్లు? 37 కోట్లు. అసలు నాకు ఇవన్నీ ఇంటుంటే ఏంది ఇది డబ్బా, ఏంది ఎట్లా ఇది, మనం ఎక్కడున్నాం? నేను మొత్తం అమెరికాలో వచ్చి చెప్తే చాలా మంది అమెరికాలో కూడా పరిశ్రమ అవుతున్నాం. ఏంది ఇంతగానం డబ్బులు ఇస్తున్నా? ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా, దేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా రైతులకు 2 లక్షల రూపాయలు ఇవ్వలేదు. మొన్న వాయనాడ్ అని రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యున్సీ కొండ చీరలని పడిపోయి చనిపోయారు. ఒక 300-400 మంది చనిపోయారు. చనిపోతే అక్కడ ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు ఇచ్చింది. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఓదార్చడానికి కేరళ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇచ్చింది. మనము ప్రతి రైతుకు కూడా 2 లక్షల రూపాయల వరకు ఎంత అప్పు ఉంటే అంత అప్పిస్తున్నాం. అంటే ఎంత ఉదారంగా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు అన్న దానికి ఇదొక తార్కాణంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ 237 కోట్లు కాకుండా మనం ఆల్రెడీ మీకు తెలుసు